హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ తెలుగు. సో 8th క్లాస్ అంటేనే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి యూజ్ అవుతుంది. మరి 8th క్లాస్ తెలుగులో 7th లెసన్ ప్రతిజ్ఞ. మరి ఈ పాఠ్య భాగాన్ని బేస్ చేసుకొని ముఖ్యమైన అంశాలతో పాటు కవి పరిచయము, టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్న ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు. వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అదే కంప్లీట్ ప్యాకేజ్ అయితే మేము షెడ్యూల్ ప్రకారం అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము 800 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి పాఠం పేరు ప్రతిజ్ఞ. మరి ఈ ప్రతిజ్ఞ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ, ఇతివృత్తము, కవి పరిచయము, పాఠ్య భాగంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలతో పాటు చివర్లో ఇచ్చిన వ్యాకరణం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ లో వ్యాకరణం చాలా డెప్త్ గా ఇచ్చాడు. మరి వ్యాకరణం టెక్స్ట్ బుక్ నుంచి బయటికి వెళ్ళడు కాబట్టి టెక్స్ట్ బుక్ వ్యాకరణం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిజ్ఞ అంటున్నాం. మరి ప్రతిజ్ఞ పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసరికి వచన కవిత. సో ప్రక్రియ, ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రక్రియ పాఠ్యభాగ ప్రతిజ్ఞ పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తంలో వరుసగా అంటాడు. మరి ప్రతిజ్ఞ పాఠ్యభాగ ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే వచన కవిత అవుతుంది. ఇతివృత్తం మనకి ఏమవుతుంది అంటే సామాజిక చైతన్యము, యాత్రా, చరిత్ర, కళలు. మరి కవి ఎవరు? కవి ఎవరు అంటే ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిజ్ఞ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? శ్రీ గుర్తు రావాలి. మరి శ్రీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? శ్రీరంగం శ్రీనివాసరావు. మరి పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడము, కష్టపడే వారి పట్ల గౌరవము కనబర్చడము, విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశము. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడిగారు అంటే ప్రీవియస్ గత ప్రశ్న పత్రాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని బేస్ చేసుకుని బిట్ అడిగారు. మరి ఏ విధంగా అడిగారు అంటే ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ టచ్ చేయొచ్చు, ఎస్జిటి కూడా టచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, 8th క్లాస్ కాబట్టి బోత్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. మరి ఏ విధంగా బిట్ అడిగారు అంటే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడము, కష్టపడే వారి పట్ల గౌరవం కనపరచడము అనేటువంటి ఉద్దేశము ఏ పాఠ్య భాగానికి సంబంధించినది అని అడిగారు. మరి ఏ పాఠ్య భాగము అంటే ప్రతిజ్ఞ. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఈ పాఠ్య భాగం ఎక్కడి నుండి తీసుకురాబడింది అంటే శ్రీ రాసినటువంటి మహాప్రస్థానంలోనిది. అని ఇక్కడ ప్రతిజ్ఞ అను పాఠ్య భాగము ఎక్కడి నుండి గ్రహించబడినది అంటే శ్రీ రాసినటువంటి మహాప్రస్థానం నుంచి గ్రహించబడినది అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక్కసారి మనం కవి పరిచయం అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ బిరుదు చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా బిరుదులు, రచనలు బేస్ చేసుకొని బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి శ్రీ యొక్క బిరుదు ఏంటి అంటే మహాకవి. మరి శ్రీ దేనిలో ప్రసిద్ధి చెందిన వారు అంటే అభ్యుదయ సాహిత్య యువకర్త, అదే విధంగా విప్లవ కవిగా శ్రీ చాలా ప్రసిద్ధి చెందిన వారు. మరి శ్రీకి ఉండేటువంటి బిరుదు ఏంటి అంటే మహాకవి. అంటే మహాకవి అనే బిరుదు గల కవి ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. లేదా రివర్స్ లో కూడా అడగచ్చు, శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీ బిరుదు ఏంటి? శ్రీ గల బిరుదు అంటే ఆన్సర్ ఏమవుతుంది? మహాకవి. మరి రచనలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మహాప్రస్థానం చాలా చాలా ఇంపార్టెంట్. మహాప్రస్థానం రచయిత ఎవరు అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరు అంటే శ్రీ. లేదా ఈ క్రింది వాణిలో శ్రీ రచనను గుర్తించండి అని అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, సుప్తాస్తికలు, చరమరాత్రి, 1+1=1 లేక December 31, 1999 రేడియో నాటికలు, ఇవన్నీ ఎవరి రచనలు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన రచనలు ఏంటి అంటే ఖడ్గ సృష్టి చాలా ఇంపార్టెంట్. ఖడ్గ సృష్టి, చలమరాత్రి, అదే విధంగా మహాప్రస్థానం ప్రతిదీ ఇంపార్టెంటే. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి బిట్స్. ఓకేనా? మహాప్రస్థానం
రచయిత ఎవరు లేదా రచించిన వారు ఎవరు? శ్రీశ్రీ. చలమరాత్రి రచించిన వారు ఎవరు? రచించిన వారు ఎవరు? శ్రీశ్రీ. ఖడ్గ సృష్టి సో అన్న శ్రీశ్రీనే. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. అదే విధంగా మానవుడే నా సందేహం మనుష్యుడే నా సంగీతం. చూడండి ఇక్కడ మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటినటువంటి యుగకర్త ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఎలుగెత్తి చాటినటువంటి యుగకర్త ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. ఏమని మరొకసారి చూడండి. మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటినటువంటి యుగకర్త ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. అంటే ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిజ్ఞ పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసరికి వచన కవిత, ఇతివృత్తం వచ్చేసరికి సామాజిక చైతన్యం, ప్రతిజ్ఞ పాఠ్యభాగ కవి ఎవరు అంటే శ్రీశ్రీ. శ్రీశ్రీ యొక్క బిరుదు ఏంటి అంటే మహాకవి. శ్రీశ్రీ యొక్క ముఖ్య రచనలు మనం అబ్జర్వ్ చేస్తే ఖడ్గ సృష్టి, మహాప్రస్థానం, మరో ప్రస్థానం కూడా. చూడండి మహాప్రస్థానం, మరో ప్రస్థానం, చర్మరాత్రి ఇవి శ్రీశ్రీ యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. అదే విధంగా మానవుడే నా సందేశం మనుషుడే నా సంగీతం అని నిలువెత్తి చాటినటువంటి యుగకర్త కూడా ఎవరు అంటే శ్రీశ్రీ. మరి పాఠ్యభాగంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి మీనింగ్స్ చూద్దాం, తర్వాత మెయిన్ పాయింట్స్ చూద్దాం. మరి కర్మజలం అంటే చెమట నీరు అని. జలం అంటేనే నీరు, మరి కర్మజలం అంటే ఏంటి? చెమట నీరు. అంటే రైతులు శ్రమిస్తే వచ్చేటువంటి ఆ కర్మజలం, ఆ చెమట నీరు. ఓకేనా? కర్మజలం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ చెమట నీరు అని. భూమి అంటే మనకు తెలిసిందే. సారీ, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో భూమి కాదు, ధరిత్రి. చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన పదజాలం కర్మజలం అంటే చెమట నీరు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ ధరిత్రి, తప్పు రాశాను, ధరిత్రి. మరి ధరిత్రి అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ భూమి. ధరిత్రి అంటేనే భూమి. నెక్స్ట్ హేమం అంటే ఏంటి? బంగారం. హేమం అంటే బంగారం. నెక్స్ట్ జలం అంటే అర్థం ఏంటి? నీరు. సో ఇక్కడ అర్థాలు రాయండి అని ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో కర్మజలం అంటేనే నీరు, కర్మజలం అంటే చెమట నీరు. ధరిత్రి అంటేనే భూమి, హేమం అంటే బంగారం, జలం అంటే నీరు. ఇవి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి అర్థాలు. మరి పాఠ్యభాగంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం అబ్జర్వ్ చేస్తాయి. ఇక్కడ క్లియర్ గా పాఠ్యభాగం చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి పాఠ్యభాగంలో కర్షకులు అంటే ఎవరు? ఫార్మర్స్. సో రైతులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్ట సుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసినది ఎవరు? శ్రీశ్రీ. ఇక్కడ చూడండి, కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించేటువంటి కష్ట సుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఏమవుతుంది? శ్రీశ్రీ. నెక్స్ట్ శ్రీశ్రీ కవిత్వంలోని నాయకులు ఎవరు అంటే శ్రామికులు, కార్మికులు. అంటే శ్రామికులు, కార్మికులు నాయకులుగా ఎవరి కవిత్వంలో ఉంటాయి అంటే ఆన్సర్ ఏమవుతుంది? శ్రీశ్రీ. నెక్స్ట్ విరామమే తెలియని కష్టజీవి రైతు. అంటే రైతు అంటేనే కష్టజీవి, అసలు విరామమే ఉండదు. సో విరామమే తెలియని కష్టజీవి రైతు అని పేర్కొన్న వారు ఎవరు అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ శ్రీశ్రీ. అంటే విరామమే లేని కష్టజీవి ఎవరు అంటే రైతు అని పేర్కొన్న వారు ఎవరు అంటే శ్రీశ్రీ. నెక్స్ట్ ధర్మజలానికి కర్మజలం అంటే ఇప్పుడే చెప్పాను కదా చెమట నీరు. మరి కర్మజలానికి ఖరీదు లేదని చెప్పిన వారు ఎవరు అంటే శ్రీశ్రీ. నెక్స్ట్ జగానికమంతా సౌఖ్యం నిండగా విరామం మెరుగని శ్రమించేవాడు ఎవరు అంటే కర్షకుడు. ఎవరు ఫ్రెండ్స్? ఇక్కడ కర్షకులు. ఎవరు అంటే కర్షకులు. నెక్స్ట్ ఖరీదు కట్టలేని అమూల్యమైనది కర్షకుని కర్మజలం. అంటే రైతు యొక్క చెమట నీరును మనం ఇక్కడ ఖరీదు కట్టలేము అని చెప్తున్నారు అనమాట శ్రీశ్రీ. ఓకేనా? పాఠ్యభాగంలో ఇవి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మీరు ఇక్కడ చదివితే అర్థమవుతుంది. బంగారు వాద్యాలతో, స్వస్తి మంత్రాలతో కష్టజీవులకు, కర్మ వీరులకు హారతులిస్తున్నారు. శ్రామికులు బాధలు కళ్లకు కట్టినట్టుగా రాబోయే తరాలకు చెప్తాను అంటాడు శ్రీశ్రీ. నా మాటలు భావి తరాలకు వేదాలు, జీవనాదాలు అంటాడు ఎవరు? శ్రీశ్రీ. ఇలా శ్రీశ్రీ గురించి కొన్ని ఆ లెసన్ లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు వ్యాకరణం పార్ట్ ఒక్కసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి నానార్థాలు, పర్యాయ పదాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు నానార్థాలకి పర్యాయ పదాలకి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. అసలు నానార్థాలు అంటే ఏంటి, పర్యాయ పదాలు అంటే ఏంటి? డెఫినేషన్స్ కూడా టెక్స్ట్ బుక్ లో చాలా స్పష్టంగా ఇచ్చాడు. నేను ఎగ్జాంపుల్ తీసుకొని కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మరి నానార్థాలు అంటే
ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటాం. అంటే ఎలానో చెప్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అదే పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. రెండు వినడానికి ఒకేలా ఉన్నాయి చూడండి. ఒక మాటకు అనేక అర్థాలు అంటే పదం ఒకటే ఉంటుంది, అదే పదానికి ఆ సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఏ విధంగానో మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి కరములు మోర్చి నమస్కారం చేయాలి అంటున్నాం. కరములు మోర్చి నమస్కారం చేయాలి అంటే ఇక్కడ కరం అంటే ఏంటి? చేతులు. అంటే చేతులు మోర్చి నమస్కారం చేయాలి అంటున్నాం. అంటే కరము అంటే ఒక అర్థం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? చెయ్యి. అంటే ఇక్కడ కరములు మోర్చి నమస్కారం చేయాలంటే చేతులు మోర్చి నమస్కారం చేయాలి అని. నెక్స్ట్, ఈ కార్యము కరము కష్టము. ఇక్కడ కూడా కరమే చూడండి, బట్ ఈ కార్యము కరము కష్టం. ఇక్కడ కరము అంటే ఏంటి? మిక్కిలి అని. అంటే ఈ కార్యము మిక్కిలి కష్టము అని. అంటే ఇక్కడ కరము అనేది పదము సేము, కానీ అర్థం ఏమవుతుంది? మారుతుంది. అంటే ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని పదము ఒకటే అయినప్పటికీ దానిలోని అర్థం ఏమవుతుంది అంటే మనకు మారుతుంది. అంటే ఇక్కడ కరములు మోర్చి నమస్కారం చేయాలి, అక్కడ కరములు అంటే చేతులు మోర్చి నమస్కారం చేయాలి అని. ఈ కార్యము కరము కష్టము, ఇక్కడ కరము అంటే ఏంటి? మిక్కిలి. ఈ కార్యము మిక్కిలి కష్టము అని. నెక్స్ట్ చూడండి, కరము కలది కనుక ఏనుగుకు కరి అని పేరు. ఇక్కడ కరము అంటే అర్థం ఏంటి? ఏనుగు తొండము. అంటే ఏనుగు తొండము కలది కనుక ఏనుగుని ఏమంటున్నాము? కరి అంటున్నాం. అంటే కరి అంటే ఏంటి? ఏనుగు అని. అంటే ఇక్కడ కరము అనేది దేని చూపిస్తుంది? ఏనుగు తొండము అనేటువంటి అర్థాన్ని చూపిస్తుంది. నెక్స్ట్, వ్యాపారస్తులు సకాలంలో కరము చెల్లించాలి. ఇక్కడ కరము అంటే అర్థం ఏంటి అంటే పన్ను. చూడండి ఇక్కడ అంటే సందర్భాన్ని బట్టి ఆ కరము అనేటువంటి పదానికి అర్థాలు మారుతున్నాయి. అది ఇక్కడ చూడండి, ఎక్కడైనా నిప్పు అంటుకుంటే అగ్నిమాపక దళం వారు చిచ్చును ఆర్పుతారు. ఇక్కడ చూడండి, ఎక్కడైనా నిప్పు అంటుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హౌస్ ఏదైనా సంథింగ్ నిప్పు అంటుకుంది అనుకోండి. నిప్పు అంటుకుంటే అగ్నిమాపక దళం, అగ్ని అంటే ఏంటి? అక్కడ అగ్ని అంటే ఏంటి? నిప్పే. ఓకేనా? అక్కడ మీనింగ్ ఏం మారలేదు. ఓకేనా? అగ్నిమాపక దళం వచ్చి అగ్నిదళం వారు వచ్చి చిచ్చును ఆర్పుతారు. మళ్ళీ చిచ్చును ఆర్పుతారు అంటే అర్థం ఏంటి? అగ్ని ఆర్పేది, అంటే నిప్పునే ఆర్పేది. అంటే ఇక్కడ నిప్పు అన్నా, అగ్ని అన్నా, చిచ్చు అన్నా ఈ మూడు పదాలు ఎలా ఉన్నాయి? ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, సమాన అర్థాలు ఇస్తున్నాయి. కాబట్టి సమాన అర్థాలు ఇచ్చేటువంటి పదాలు మనం ఏమనాలి అంటే పర్యాయ పదాలు అనాలి. క్లియర్ ఫ్రెండ్స్? మీకు డిఫరెన్స్ అర్థమైంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడైనా నిప్పు అంటుకుంటే అగ్నిమాపక దళం వారు చిచ్చును ఆర్పుతారు. అంటే ఇక్కడ నిప్పును అంటుకుంటే అగ్నిమాపక అంటే మళ్ళీ నిప్పే. ఓకేనా? చిచ్చును ఆర్పుతారు. చిచ్చు అన్నా ఏంటి? ఇక్కడ అగ్నినే. అంటే ఇక్కడ నిప్పు అన్నా, అగ్ని అన్నా, చిచ్చు అన్నా సమాన అర్థాన్ని ఇస్తున్నాయి, అంటే ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ పదాలను మనం ఏమంటాము అంటే పర్యాయ పదాలు అంటాం. మరి ఇక్కడ ఏంటి? ఒక పదం ఒకటే. చూడండి, ఒక మాటకు అనేక అర్థాలు. అంటే కరము 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 అంటే ఒకే మాటకి అర్థాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ కరమేమో చెయ్యి, ఇక్కడ కరమేమో మిక్కిలి, ఇక్కడ కరమేమో ఏనుగుతొండం, ఇక్కడ కరమేమో ఏంటి? పన్ను. అంటే ఒకే పదము ఒకే మాటకి అనేక అర్థాలు కలిగి ఉంటే ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే నానార్థాలు. క్లియర్ అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. వర్షం యొక్క నానార్థాలు వచ్చేసరికి సంవత్సరము, వాన. నెక్స్ట్, భూతం అంటే కడచిపోయినది, అంటే గడిచిపోయినది. భూతకాలం అంటే చూడండి, కడచిపోయినది, ప్రాణి, భూమి. ఇవి భూతం యొక్క నానార్థాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కరము అంటే ఇప్పుడే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. మరి కరము యొక్క నానార్థాలు వచ్చేసరికి చేయి, అంటే ఒక సందర్భంలో కరము అంటే చెయ్యి అని వాడచ్చు, ఇంకో సందర్భంలో ఏనుగు తొండమని వాడచ్చు, ఇంకో సందర్భంలో మిక్కిలి అని వాడచ్చు, ఇంకో సందర్భంలో పన్ను అని కూడా వాడచ్చు. అంటే కరము, ఈ పదాలన్నీ వేరు, కానీ ఒక్కొక్క సందర్భంలో కరము అనే దానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటాము, అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే ఒక మాటకు అనేక అర్థాలు వస్తే వాటిని మనం ఏమనాలి? నానార్థాలు. నెక్స్ట్, పర్యాయ పదాలు చూడండి. బంగారం. సో బంగారం అన్నా ఒకటే, పుత్తడి అన్నా ఒకటే, స్వర్ణం అన్నా ఒకటే. సో ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి బంగారం యొక్క పర్యాయ పదాలు మనకి ఏమవుతాయంటే పుత్తడి, స్వర్ణం. హలం అంటే నాగలి. ఓకేనా? హలం, నాగలి, సీరం. సో హలం యొక్క పర్యాయ పదాలు సమానార్థాలు ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదము నాగలి, సీరం. నెక్స్ట్, జగమంతా అంటాం. జగమంతా అంటే అర్థం ఏంటి? లోకమంతా అని, ప్రపంచమంతా అని. సో జగం అంటే లోకం, ప్రపంచం. నెక్స్ట్, జలం. ఓకేనా? జలం పారుతుంది అంటాం, అంటే నీరు పారుతుంది, వాగి పారుతుంది అని. అంటే జలం అంటే నీరు, వారి. నెక్స్ట్, ధ్వని అంటే శబ్దం. ధ్వని వినిపిస్తుంది, శబ్దం వినిపిస్తుంది, రవం వినిపిస్తుంది అంటాం. అంటే ధ్వని అంటే శబ్దం, రవం అనేటువంటి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అగ్ని. ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అగ్ని.
చిచ్చు, నిప్పు. అంటే అగ్ని యొక్క పర్యాయ పదాలు నిప్పు, చిచ్చు. ఈ విధంగా మనము పర్యాయ పదాలను, నానార్థాలను మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతి ఒక సమాసాన్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. మరి ప్రకృతి వికృతులు అబ్జర్వ్ చేస్తే శక్తి అనేది ప్రకృతి అవుతుంది. మరి శక్తి ప్రకృతి యొక్క వికృతి మనకి ఏమవుతుంది అంటే సత్తి. శక్తి సత్తి. సో శక్తి అనేది ప్రకృతి అయితే సత్తి అనేది ఏమవుతుంది, వికృతి అవుతుంది. జీవితం యొక్క వికృతి పదం ఏమవుతుంది అంటే జీతం అవుతుంది. ధర్మం దమ్మం. చూడండి, ధర్మం దమ్మం. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాస్తాను చూడండి. ధర్మాన్ని మనం కాపాడితే దమ్మమే మనను కాపాడుతుంది. అంటే ఇక్కడ ధర్మం అనేది ప్రకృతి అయితే ఆ ధర్మం యొక్క వికృతి పదం ఏమవుతుంది అంటే దమ్మం. ధర్మం దమ్మం. నెక్స్ట్ ప్రాణం పానం. చూడండి, మనం పలికేటప్పుడే సమ్ టైమ్స్ పానం పోయింది అంటాం. అంటే పానం అంటే ప్రాణం అని. అంటే ప్రాణం అనేది ప్రకృతి పదం అయితే దాని యొక్క వికృతి పదం ఏమవుతుంది అంటే పానం. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ప్రకృతి వికృతి పదాలు 2-3 సార్లు మీరు పలకడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది ఆప్షన్స్ చూసినప్పుడు. అది కూడా ఆర్డర్ లో చదవండి. ప్రకృతి ఏంటి, వికృతి ఏంటి, అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాటిలో వికృతి పదాన్ని గుర్తించండి అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏది ప్రకృతియో తెలియాలి, ఏది వికృతియో కూడా తెలియాలి. చూడండి, ఇక్కడ ప్రాణం పానం, ధర్మం దమ్మం, జీవితం జీతం, శక్తి సత్తి. ఓకేనా, ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ ఒక సమాసాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన అదేంటో మీకు అర్థమైంటుంది. ముగ్గురు దేవతలు మీకు ఈజీగా అర్థమైపోయింటుంది. ఏ సమాసమో ఇక్కడ క్లియర్ గా రాశాను కూడా. 2 గంటలు, 4 వేదాలు, 4 సంఖ్య గల వేదాలు, 2 చేతులు, 2 సంఖ్య గల చేతులు, త్రికరణాలు, 3 సంఖ్య, 3 అంటే 3 కదా, లేదా 3 అను సంఖ్య గల కరణాలు. నెక్స్ట్ కోటి రత్నాలు, కోటి అనే సంఖ్య గల రత్నాలు, కోటి సంఖ్య గల రత్నాలు, 3 సంఖ్య గల జిల్లాలు, 100 పద్యాలు, 100 సంఖ్య గల పద్యాలు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సమాసంలో మొదటి పదం ఏదైతే ఉంటుందో ఇక్కడ విగ్రహ వాక్యం ఇచ్చేసి దానికి కలిపి రాశాము పదంగా, ఇక్కడ పదం ఇచ్చేసి దానికి విగ్రహ వాక్యం రాశాము. ఓకేనా, మొదటి పదంలో సంఖ్యావాచకమైతే ఇక్కడ చూడండి, ముగ్గురైన దేవతలు. సో ముగ్గురైన అంటే సంఖ్యాపదము. 2 గంటలు, 2 4 వేదాలు, 4 సంఖ్య, 2 చేతులు, 2 సంఖ్య. అంటే ఇక్కడ మనం ఇది ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి సమాసము. అంటే మొదటి పదం అనేది సంఖ్యావాచకం అయితే ఆ సమాసాన్ని మనం ఏమనాలి, ద్విగు సమాసము. దీన్ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ద్వి అంటే 2 కదా, అంటే మన సంఖ్యలా చెప్పుకోవడం కోసము. ద్వి అంటే 2 అంటే అది ఒక సంఖ్యను బేస్ చేసుకుని చెప్తుంది. లేదా అలా ఏం అవసరం లేదు. ద్విగు సమాసం చాలా నోటెడ్. మొదటి పదము సంఖ్యావాచకం అయితే ఆ సమాసం పేరేంటి అంటే ద్విగు సమాసము. ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చేసి సంయుక్త వాక్యాలుగా ఏ విధంగా మార్చాలి, సంశ్లిష్ట వాక్యాలుగా ఏ విధంగా మార్చాలి. ఫ్రెండ్స్, 8th క్లాస్ లో ఫస్ట్ లెసన్ లో వచ్చింది, సెకండ్ లెసన్ లో వచ్చింది. మీరు అందుకే చెప్పేది ప్రతి వీడియో చివరి వరకు చూస్తే మీరు మళ్ళీ సపరేట్ గా వ్యాకరణం పాట అబ్జర్వ్ చేయాల్సిన అవసరమే లేదు. సో మీరు టెక్స్ట్ బుక్ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక ఆర్డర్ లో వచ్చేస్తే మీరు అక్కడ వినింటే ఇక్కడ నేను జస్ట్ రఫ్ గా చెప్పినా సరిపోతుంది. ఇక్కడ చూడండి, రుకియా బజారుకు వెళ్ళింది, రుకియా కూరగాయలు కొన్నది. అంటే ఇది సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే అర్థం ఏంటి, ఒకే సమాపక క్రియ ఉంటే అది సామాన్య వాక్యం. మళ్ళా సమాపక క్రియ అంటే అర్థం ఏంటి, పని పూర్తి అయినట్టు తెలియజేసే క్రియని మనం ఏమంటాము, సమాపక క్రియ అంటాం. అదే పూర్తి పని కాలేదు అంటే పని పూర్తి కాలేదు అని తెలియజేసేది ఏమవుతుంది, అసమాపక క్రియ. అంటే సమాపక అసమాపక అంటే ఫస్ట్ మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీత పాట పాడింది. పాడింది అయిపోయింది అంటే పని పూర్తి అయిపోయింది కాబట్టి పాడింది, వెళ్ళింది, చూసింది, వచ్చింది, ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే సమాపక క్రియలు అవుతాయి. అదే రాము బడికి వెళ్ళి, సీత పాట పాడి, అనిత ఇంటికి వచ్చి, అక్కడ చూడండి వచ్చి, వెళ్ళి, అలాంటివి మనకి ఏమవుతాయంటే పని పూర్తి కాలేదు అక్కడ. అంటే సీత పాట పాడి ఏం చేసింది, అనిత అన్నం తిని ఏం చేసింది, రాము బడికి వెళ్లి ఏం చేశాడంటే అక్కడ వాక్యం అనేది అక్కడ పని పూర్తి కాలేదు కాబట్టి వచ్చి, వెళ్లి, తిని ఇలాంటివి మనకి ఏమవుతాయంటే అసమాపక క్రియలు అవుతాయి. అది మీకు తెలియాల్సింది. మరి ఇక్కడ సామాన్య వాక్యం అంటే ఒకే ఒక సమాపక క్రియ ఉంది. చూడండి, రుకియా బజార్కు వెళ్ళింది అనేది మనకు సమాపక క్రియ అవుతుంది. రుకియా కూరగాయలు కొన్నది అనేది కూడా మనకి ఏమవుతుంది, సమాపక క్రియ అవుతుంది. మరి దీన్ని మనం సంశ్లిష్ట వాక్యంగా ఏ విధంగా మార్చాలి అంటే, సంశ్లిష్ట వాక్యం ఏ విధంగా మార్చాలంటే మొదటి
మొదటి సామాన్య వాక్యంలో ఉండేటువంటి సమాపక క్రియని అసమాపక క్రియగా మార్చి ఇక్కడ నామవాచకం ఏదైతే ఉంటుందో దాన్ని మనము రిపీట్ రెండో వాక్యంలో ఉండేటువంటి నామవాచకాన్ని మనం ఏం చేయాలంటే తొలగించాలి. ఇక రుక్యా ఉంది, రుక్యా తొలగించాలి. కృష్ణ ఉన్నాడు, కృష్ణను తొలగించాలి. మాధురి తొలగించాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మొదటి సామాన్య వాక్యంలో గల సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చాలి. వెళ్ళింది అనే సమాపక క్రియ, మరి అసమాపక క్రియ ఏమవుతుంది? వెళ్ళాడు అనే సమాపక క్రియ, అసమాపక క్రియ చేస్తే వెళ్ళాడు. నెక్స్ట్ మాధురి తోటకు వెళ్ళింది అంటే ఇక్కడ అసమాపక క్రియ మనం రాస్తే వెళ్ళి. ఇప్పుడు చూడండి, కలిపి రాయండి. ఇంకా రుకియా బజారుకు వెళ్లి కూరగాయలు కొన్నది, అదే సంశిష్ట వాక్యము. రుకియా బజారుకు వెళ్లి కూరగాయలు కొన్నది. మీరు ప్రీవియస్ వీడియోస్ ఇంకా వ్యాకరణం పాటలో చాలా స్పష్టంగా చెప్పాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కృష్ణ బొబ్బిలి వెళ్లి ఇల్లు కట్టాడు. మాధురి తోటకు వెళ్లి పువ్వులు కోసింది. అంటే మనం సంశ్లిష్ట వాక్యంలోకి ఏ విధంగా మార్చాలి? మొదటి సామాన్య వాక్యంలో ఉండేటువంటి సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చి రెండవ సామాన్య వాక్యంలో ఉండేటువంటి నామవాచకాన్ని తొలగించి మనం ఆ వాక్యాన్ని ఫామ్ చేస్తే వచ్చేటువంటిదే మనకి ఏమవుతుంది అంటే సంశ్లిష్ట వాక్యము. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంయుక్త వాక్యంగా ఏ విధంగా మార్చాలి? సంయుక్త వాక్యం అంటే ఆ వాక్యానికి సమానార్థం ఉండాలి. చూడండి, ఇక్కడ ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా? ఆజాద్ డేవిడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకటి తొలగించండి. పావని సంగీతం నేర్చుకుంది, పావని. రైలు వచ్చింది, ఇక్కడ వేరుగా ఉంది. చూడండి, ఇక్కడ ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, ఆజాద్ డేవిడ్ కంటే చిన్నవాడా అని అడిగాడు. మనం ఏం రాయొచ్చు? ఒకే మీనింగ్ రావాలి, రెండు కలిపి రావాలి. దాన్ని మనం ఏమంటాము అంటే ఒకే అర్థం వచ్చేటువంటి రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒకే అర్థంగా మనం ఫామ్ చేస్తే అదే మనకి ఏమవుతుంది? సంయుక్త వాక్యం అవుతుంది. అంటే ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, చిన్నవాడా? సింపుల్ క్వశ్చన్. ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, చిన్నవాడా? అయిపోయింది. అదే మనకి ఏమవుతుంది అంటే సంయుక్త వాక్యం అవుతుంది. నెక్స్ట్ చూడండి, పావని సంగీతం నేర్చుకుంది, పావని నృత్యం నేర్చుకుంది, పావని నృత్యము నేర్చుకుంది. చూడండి, ఇక్కడ పావని సంగీతము నృత్యము నేర్చుకుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. అదే మనకి ఏమవుతుంది అంటే ఈ రెండు వాక్యాల యొక్క సంయుక్త వాక్యము. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. పావని సంగీతము నృత్యము నేర్చుకుంది. ఆజాద్ డేవిడ్ కంటే పెద్దవాడా, చిన్నవాడా? ఇవి మనకి ఏమవుతాయంటే సంయుక్త వాక్యాలు. వ్యాకరణం పాట ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లోది విడదీసి సంధి పేరు గుర్తించండి అని ఇచ్చాడు. ఆల్రెడీ మనం సంధుల గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సందుల గురించి ఇచ్చాము. బట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తున్నా. అంటే మళ్ళీ డెప్త్ గా చెప్పలేదు కదా అని అడగద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మీకు మన యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోగలరు. మరి విడదీసి సంధి పేరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే విరామం ఎరుగక, విరామము ప్లస్ ఎరుగక. చూడండి, విరామము ప్లస్ ఎరుగక, విరామం ఎరుగక. ఇక్కడ ము అనేది మనకి ఎలా చేంజ్ అవుతుంది? ము ప్లస్ ఊ ఏమవుతుంది? ము అవుతుంది. అంటే ఇది పూర్వపదం అవుతుంది, ఇది పరపదం అవుతుంది. పూర్వపదములోని చివరిది ము ఎలా చేంజ్ అవుతుందంటే ము ప్లస్ ఊ. మరి పరపదంలోని మొదటిది ఏంటి? ఇక్కడ ఏ. ఇప్పుడు ఉకారం లోపించి ము ప్లస్ ఏ ఏమవుతుంది? మే అవుతుంది. ము ప్లస్ ఏ మే. ఇప్పుడు ఒకసారి చూడండి, విరామ మెరుగక, విరామ మెరుగక. ఇక్కడ ఊ లోపించింది కాబట్టి మనకి ఇది ఏ సంధి అవుతుంది అంటే ఉకార సంధి లేదా ఉద్వ సంధి. జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ జగానికంతా, జగానికి ప్లస్ అంతా, జగానికింత. ఇది కి ఈ ఉంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? ఇకార సంధి. నెక్స్ట్ విలాపాగ్నులు, విలాప ప్లస్ అగ్నులు, విలాపాగ్నులు. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పూర్వపదంలో చివర పు ప్లస్ ఆ, పా, ఆ. ఇక్కడ ఆ మనకు ఏమవుతుంది అంటే ఆ అవుతుంది. ఆ ప్లస్ ఆ అయినా ఆ ప్లస్ ఆ అయినా మనకి ఏమవుతుంది? ఆ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఆ ఈ ఊరులకు సవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు దీర్ఘము ఆదేశం బగును. చదివింటారు మీరు. ఏ సంధ్యో మీకు తెలుసు. అంటే ఆ ప్లస్ ఆ
ఈ ప్లస్ ఈ లేదా ఈ ప్లస్ ఈ ఊ ప్లస్ ఊ ప్లస్ ఊ అలా అంటే మీరు రూ ప్లస్ రూ ప్లస్ రూ లేదా ఆ ప్లస్ ఆ ఇలా మీరు చదివింటారు. మీకు ఈజీగా అక్కడ సవర్ణ దీర్ఘ సంధి గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పా. ఇక్కడ ఉప్పు ప్లస్ ఆ అప్పుడు ఆ ప్లస్ ఆ ఏమవుతుంది ఆ ఉప్పు ప్లస్ ఆ పా అప్పుడు విలాపాగ్నులు అంటే మనకి ఏ సంధి అయింది ఇది సవర్ణ దీర్ఘ సంధి అయింది. సవర్ణ దీర్ఘ సంధి డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి సవర్ణ దీర్ఘ సంధి యొక్క డెఫినేషన్ ఏంటి? ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమైనప్పుడు దాని దీర్ఘాలు ఆదేశం బగును. నోటెడ్ కావాలి. ఏ సంధి చెప్పినా గానీ మీరు అలా ఏదో నీళ్లు తాగుతున్నట్టు చెప్పగలగాలి. అప్పుడే మీరు సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అనేకులు ఇంకా అనేకులు ప్లస్ ఇంకా అనేకులు ఇంకా లు ప్లస్ ఊ ఈ సో ఉకారం లోపించింది అనుకోండి లు ప్లస్ ఈ ఏమవుతుంది లు అవుతుంది. లు ప్లస్ ఈ లి అవుతుంది. సో అనేకు లింకా అనేకు లింకా అంటే ఇక్కడ ఉకారం కాబట్టి మనకి ఏ సంధి అవుతుంది ఉకార సంధి లేదా ఉత్వ సంధి. నెక్స్ట్ విషాద ప్లస్ అస్త్రువులు విషాదాస్త్రువులు చూడండి ఇక్కడ ద ప్లస్ ఆ ఇక్కడ ఆ ప్లస్ ఆ ఏమవుతుంది ఆ అవుతుంది ద ప్లస్ ఆ దా సో విషాదాస్త్రువులు. సో మనకి ఇక్కడ ఆ అంటే ఇక్కడ ఆ ఈ ఊరులకు అచ్చులు పరమైనప్పుడు సవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఆదేశం అవుతున్నాయి కాబట్టి ఆ అవుతుంది. సో ఆ ప్లస్ దా అవుతుంది కాబట్టి విషాదాస్త్రువులు అంటే ఇది ఏ సంధి సవర్ణ దీర్ఘ సంధి. నోటెడ్ కావాలి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. మాస్టర్ యాక్చువల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి లైన్ మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్ గా వీడియోలో ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే మళ్ళీ మీకు రికలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గొప్పవాడు కదా చూడండి ఇక్కడ గొప్పవాడు ప్లస్ కదా గొప్పవాడు కదా కొలువు చేసి కొలువు ప్లస్ చేసి కొలువు చేసి ఇక్కడ చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గొప్పవాడు ప్లస్ కదా కొలువు చేసి కొలువు ప్లస్ చేసి వాడొక్కరి వాడు ప్లస్ దక్కరి నిజము తెలిసి నిజము ప్లస్ తెలిసి పాలు ఒలకక పాలు ప్లస్ ఒలకక. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి పూర్వ పదం అంటే ఇది మొదటి పదము ఇది రెండవ పదము పరపదం అంటాం. పూర్వ పదం చివరిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డు మూలు అంటే మనకి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. అంటే పూర్వ పదము చివరిలో ప్రథమా విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్ పరపదం మొదటిలో మనకి ఏం రావాలి కచట తపలు ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డు ము అంటే యాక్చువల్ గా ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏమవుతాయి మనకి డుమువులు ప్రథమా విభక్తి అని మనం చదివింటాం. సో డుమువులు ఉన్నాయి చూడండి ఇక్కడ అంటే పూర్వ పదములోని చివరిది ప్రథమా విభక్తి పూర్వపదం చివరి ఏముంది ప్రథమా విభక్తి ప్రత్యయం. నెక్స్ట్ చూడండి పరపరము మొదట పరపదం అంటే ఏంటి రెండవ పదము రెండవ పదం యొక్క మొదట ఏముండాలి కచట తపలు. సో కచట తపలు ఒకసారి చూడండి క చ ట త ప అవి ఏమేమి కావచ్చు కచట తపలు ఉన్నాయి అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై. నెక్స్ట్ ఏమైంది చూడండి ప్రథమా విభక్తి మీద ప్రత్యయాలకు కచట తపల పరమైనప్పుడు వాటి స్థానంలో మనకి ఏమవుతాయి గసడ తగలు వస్తాయి. ఇప్పుడు చూడండి గొప్పవాడు కదా అంటే కా ఏ విధంగా మారింది గాగా మారింది. చ ఏ విధంగా మారింది సేగా మారింది. టా ఏ విధంగా మారింది డాగా మారింది. దే తా దాగా మారింది. పా ఏ విధంగా మారింది వాగా మారింది. అంటే ఇక్కడ కా చాట తాప కా ప్లేస్ లో ఎక్కడవి కా ప్లేస్ లో గా వస్తుంది. అంటే ఇక్కడ కా ప్లేస్ లో గా చా ప్లేస్ లో సా టా ప్లేస్ లో దా తా ప్లేస్ లో దా పా ప్లేస్ లో వా ఇలా పరమైనప్పుడు ఇలా ఆదేశాలుగా వస్తాయి. ఇదే మనకు ఏ సంధి యొక్క సూత్రము అంటే గసడ దవాదేశ సంధి సూత్రము. అంటే ఈ ఎగ్జాంపుల్ అన్ని మనకు ఏ సంధిని తెలుపుతున్నాయి గసడ దవాదేశ సంధిని తెలుపుతున్నాయి. అంటే అర్థం ఏంటి ప్రథమా విభక్తి మీద ప్రత్యయాలకు కచ్చట తపలు పరమైతే వాటి స్థానంలో గసడ దవలు ఆదేశంగా వస్తే అది ఏ సంధి యొక్క సూత్రము అంటే గసడ దవాదేశ సంధి. ఇక్కడ పూర్వ పదంలో చివర్ల ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. నెక్స్ట్ రెండవ పదం పరపదంలో మొదట కచట తపలు ఉన్నాయి. సో ఇవి మనకు పూర్వ పదంలోని అంటే విభక్తిలోకి పరమైనప్పుడు మనకి ఇక్కడ కా అనేది గాగా మారుతుంది, చ అనేది సాగా మారుతుంది, టా అనేది డాగా మారుతుంది, తా అనేది దాగా మారుతుంది, పా అనేది వాగా మారుతుంది. అలా ఆదేశమైనప్పుడు అది ఏ సంధి గసడ దవాదేశ సంధి.
మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా మీకు ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గొప్పవాడు నిక్కము తప్పదు, నిక్కము ప్లస్ తప్పదు, నిక్కము తప్పదు. ప్రాణములు కలిగి, ప్రాణములు ప్లస్ కలిగి, ప్రాణములు కలిగి. చూడండి, తా ఏ విధంగా మారుతుంది, దాగా మారింది. కా గాగా మారింది. ప్రాణములు ప్లస్ కలిగి, ప్రాణము గలిగి. పొడ ప్లస్ కానుకగా, పొడ గా, కా గాగా మారింది. చ సు సాగా మారింది. తా దాగా మారింది. తా దా ఈ విధంగా మారితే అది మనం ఏ సంధి అని చెప్పాను, గసన దవాదేశ సంధి అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పాను. మరి ద్వంద్వ సమాస పదాల విషయంలో గసన దవాదేశ సంధి కూడా కనిపిస్తుంది. మరి ద్వంద్వ సమాసం అంటే మనకు తెలుసు కదా, కూరగాయలు, కాలు చేతులు, తక్కుడెక్కులు, తల్లిదండ్రులు, ఊరు పల్లెలు, ఇవన్నీ మనకు ఏ సమాసంగా చెప్పుకోవచ్చు, ద్వంద్వ సమాసంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ద్వంద్వ సమాసంలో మరి గసన దవాదేశ సంధి ఏ విధంగా వచ్చిందో చూడండి. కూర ప్లస్ కాయ ప్లస్ లు అంటే కా ఏ విధంగా మారింది, గాగా మారింది. చ సాగా మారింది. తా డాగా మారింది. తా దాగా మారింది. పా చూడండి, ఊరు ప్లస్ పల్లెలు, ఊరు ప్లస్ పల్లెలు, ఊరు పల్లెలు, పా వాగా మారింది. ఈ విధంగా మనకు కచట తపలకు గసడ దబలు క్రమంగా వస్తే అది మనకు ఏ సమాసంలో కనిపిస్తుంది, ద్వంద్వ సమాసంలో కనిపిస్తుంది. ఓకేనా. ఇంకా చెప్పుకోవచ్చు, అక్క ప్లస్ చెల్లి, అక్క చెల్లిండ్రు, అక్క చెల్లిండ్రు. అన్న ప్లస్ తమ్ముడు, అన్న ప్లస్ తమ్ముడు, అన్న దమ్ములు అంటే తా దాగా మారుతుంది. అన్న ప్లస్ తమ్ముడు, తమ్ముడు ఏమవుతుంది, అన్న దమ్ములు. అంటే ఇవన్నీ మనకు ఏ సంధి పరంగా చెప్పొచ్చు అంటే గసర దవాదేశ సంధి. ఒక్కసారి మీరు ఇవన్నీ గసర దవాదేశ సంధి బేస్ చేసుకొని ద్వంద్వ సమాసం కూడా ఫామ్ అయింది. మరి తత్పురుష సమాసాల గురించి చాలా స్పష్టంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. క్రింది పదాలు చదవండి, విగ్రహ వాక్యాలు, అదే విధంగా ఏ తత్పురుష సమాసానికి సంబంధించిందో రాయమని ఇచ్చాడు. అదే విధంగా మీకు క్లియర్ గా విభక్తి ప్రత్యయాలు, అదే విధంగా ఎగ్జాంపుల్స్, తత్పురుష సమాసం రకం కూడా ఇచ్చాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో విభక్తి ప్రత్యయాల గురించి చాలా స్పష్టంగా చెప్పాను. సో ఈ పిక్ అనేది మీకు వీడియో ఒక స్లైడ్ రూపంలో డిస్ప్లే చేస్తా. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత విభక్తి ప్రత్యయాలు నోట్ చేసుకోండి. ఓకేనా. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రీవియస్ 8th క్లాస్ 4th లెసన్ లో సంథింగ్ ఏ లెసన్ లో ఇచ్చాను. ఆల్రెడీ మనము వీడియో చేశాం కాబట్టి ఈ స్లైడ్ అనేది మీకు క్లియర్ గా రాస్తా. మళ్ళీ మీకు విభక్తి ప్రత్యయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం వేస్ట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాజ పూజితుడు, రాజు చేత పూజించేవాడు. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ విగ్రహ వాక్యాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఈజీగా చెప్పొచ్చు. రాజ పూజితుడు అంటే ఎవరి చేత పూజిస్తున్నాడు, రాజు చేత పూజితుడు అంటే ఎవరి చేత పూజితుడు అంటే రాజ చేత అని చెప్తున్నాం కాబట్టి చేత. ధనాశ దేని యందు ఆశ, దేని యందు ఆశ అంటే ధనాశ అంటే దేని యందు ఆశ అంటే ధనం మీద ఆశ అంటే దేని యందు నందు. పురజనులు అంటే ఎవరి నందు అంటే ఇక్కడ జనులు, ఎవరినంద జనులు అంటే పురజనులు, పురమునందరి జనులు, ఎవరినందరి జనులు అంటే పురమునందరి జనులు. జటాధారి అంటే జడలను ధరించువాడు. భుజబలము అంటే దేని యందు బలము, భుజములందరి దేని యొక్క బలము, భుజము యొక్క బలము. నెక్స్ట్ అగ్ని భయం దేని వల్ల భయము, దేని వలన భయము, అగ్ని వలన భయము. దేని వలన భయము అంటే అగ్ని వలన భయము. అన్యాయం అంటే న్యాయం కానీ తెలిసిందే. రాజభటులు ఎవరి యొక్క భటులు, రాజు యొక్క భటులు. ఎవరి యొక్క భటులు అంటే రాజు యొక్క భటులు. తిండి గింజలు అంటే దేని కొరకు గింజలు, తిండి కొరకు గింజలు. దేని కొరకు గింజలు అంటే తిండి కొరకు గింజలు. పాప భీతి దేని వలన భీతి అంటే పాపం వలన భీతి. దేని వలన భీతి, పాపం వలన భీతి. ఈ విధంగా మీరు ఆప్షన్స్ బట్టి కూడా మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పొచ్చు. మరి ఇది ఏ తత్పురుష సమాసానికి చూద్దామా. చేత మీరు ఒక్కసారి ప్రథమా విభక్తి డుమువులు మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా. ప్రథమా విభక్తి డుమువులు, ద్వితీయ నిన్నులను గురించి మైండ్ లో మెదిపోతూ ఉండాలి. తృతీయ చేతన్ చేన్ తోడంతో. నెక్స్ట్ చతుర్థి కొరకున్ కై. నెక్స్ట్ పంచమి పంచమి వలనం కంటెంట్ పట్టి. నెక్స్ట్ షష్ఠి కిన్కున్ యొక్క లోన్ లోపల. నెక్స్ట్ సప్తమి అందున్న. నెక్స్ట్ నహి తత్పురుష సమాసము అంటే వ్యతిరేకార్థము. ఇక్కడ చూడండి, చేత అనే తృతీయ విభక్తి ఏంటి, చేతన్ చేన్ తోడంతో. తృతీయ విభక్తి చేత వచ్చింది కాబట్టి తృతీయ తత్పురుష సమాసము మైండ్ లో ఫిక్స్ కావాలి. నందు సప్తమి ఏం చెప్తుంది మనకు, సప్తమి అంటే ఏం చెప్పాను క్లియర్ గా, అందు నా. సో సప్తమి. నెక్స్ట్ నందలి, సో సేమ్ అందు నా అనేది సప్తమి కాబట్టి. జడలను ధరించేవాడు ద్వితీయ నిన్నులను గురించి.
ను వచ్చింది కాబట్టి మనకు అది ఏ విభక్తి అంటే ద్వితీయ. నెక్స్ట్ భుజములు అందలి, అందలి అంటే సప్తమి. భుజం యొక్క వచ్చింది అనుకోండి షష్ఠి. కిన్ యొక్క లోపల షష్ఠి. వలన అంటే పంచమి. పంచమి విభక్తి మనకి ఏం చెప్తుంది ఇక్కడ? వలనన్ కంటెంట్ పట్టి వలన వచ్చింది అంటే అది ఏ విభక్తి ప్రత్యయం? పంచమి తత్పురుష సమాసం. మైండ్ లో ఫిక్స్ కావాలి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే. అన్యాయము న్యాయం కానిది, వ్యతిరేకం కాబట్టి నవ్ తత్పురుష సమాసం ఇది. అదే న్యాయం లేనిది అనుకోండి నవ్ బహువ్రీహి సమాసం కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ రాజభటులు, రాజు యొక్క వచ్చిందంటే కిన్ యొక్క లోపల షష్ఠి తత్పురుష సమాసము. నెక్స్ట్ తిండి గింజలు, తిండి కొరకు గింజలు, కొరకు ఎక్కడ వస్తుంది? కొరకు కై చతుర్థి. నెక్స్ట్ పాప భీతి, పాపం వలన అనేది మనకి ఎక్కడ వస్తుంది? పంచమి. వలనం కంటెంట్ పట్టి పంచమి తత్పురుష. సో ఈ విధంగా మనం చూడగానే ఆన్సర్స్ ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడే మనకు ఈజీగా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలము. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్. ఆ విభక్తి ప్రత్యయాలు ఇప్పుడు స్లైడ్ రూపంలో డిస్ప్లే చేస్తా, ఒకసారి క్లియర్ గా రాసుకోండి. మరి ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. విభక్తులు ఇచ్చాడు, ప్రత్యయాలు ఇచ్చాడు, అదే విధంగా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కంటెంట్